నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారట. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ 3 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారట కేసీఆర్. ఈ సమావేశానికి పలు కీలకమైనటువంటి నాయకులు చేరుకుంటారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు, మరి మాజీ మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం కనబడుతోంది. సో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన నేతలు హాజరు కాబోతున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమావేశంలో అటు కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలోనే కేసీఆర్ మాట్లాడాలనుకుంటున్నారు. దానితోనే ప్రజా ఉద్యమాలు చేపడతానంటున్నారు. దానిపైనే ప్రముఖంగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నీళ్ల యుద్ధం మొదలు పెట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందనేటువంటి విషయంపై కొట్లాడుతూనే అటు కేంద్రం యొక్క కుటిల యత్నాల్ని కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించినటువంటి విషయాన్ని కూడా బట్టబయలు చేయాలనుకుంటున్నామని మన కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే కృష్ణా జిల్లాలో అన్యాయం పైన ఉద్యమ కార్యాచరణ రూపొందించబోతున్నారట. ప్రజా ఉద్యమాలని చెప్పారు కాబట్టి ఎటువంటి స్కెడ్యూల్ వేస్తారు, ఏ కార్యక్రమాలను తీసుకుంటారు, మళ్ళీ గతంలో కేసీఆర్ రంగానే గుర్తుకొచ్చేటువంటి మాట మొదటిగా గుర్తుకొచ్చేది ఉద్యమం, ఆ తర్వాత ఉప ఎన్నికలు. సో ఉద్యమం అనే దాంట్లో ఆయన ఎప్పుడు చూసినా కూడా ఒక తనదైన రీతిలో నిరాహార దీక్షలు, లేకపోతే అక్కడక్కడ ఆందోళనలు, లేకపోతే ర్యాలీలు చేపట్టే అవకాశం గతంలో కనిపించింది టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు నీళ్లపై ఉద్యమించేటువంటి కేసీఆర్ ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారో చూడాలి. మరోవైపు అసెంబ్లీకి హాజరు కావడం పైన కూడా ఈరోజు కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి అటు పర్మిషన్ కోరడంతో పాటుగా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ప్రజలకి ఏ రకంగా అర్థమయ్యే రీతిలో అది ఉండాలనే రకంగా ఈరోజు ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు లైవ్ లో. ఎస్ మధు, సో ప్రెసెంట్ కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మీడియా అటు ప్రతినిధులతో ఏర్పాటు చేశారు. సో తమ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నాయకులతో భేటీ అవుతున్నారు. మాజీ మంత్రులు హాజరవుతున్నారు. సో నిధులు, నీళ్లు, నియామకాలు, ఇది మొదటిగా టీఆర్ఎస్ పార్టీ నినాదం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ నీళ్ల ఉద్యమం చేపట్టబోతోంది. జనరల్గా కేసీఆర్ అంటేనే ఉద్యమాలు, ఉప ఎన్నికలు. సో ఆయన ప్రజా ఉద్యమాలు చేస్తానని చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు, ఈరోజు కార్యక్రమం పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? తర్వాత యాక్టివ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలోనే ఆయన 2 ఏళ్ల సమయం గడిచింది. వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఇచ్చాం, వాళ్ళు సర్దుకోవడానికి కానీ దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఇచ్చేసాం. టైం పీరియడ్ అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 80% కంప్లీట్ అయినా కూడా కేవలం 15 నుంచి 20% పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తూ ఉంది? ఇది ఉండగానే మరొకటి, ఇది కంప్లీట్ చేయకపోగా మరొక కొత్త ప్రాజెక్టు నారాయణపేట నియోజకవర్గాలకు మాత్రమే నీరిచ్చేటువంటి ప్రాజెక్టుని ఎందుకు తెరపైకి తెస్తున్నారు? కొత్త ప్రాజెక్ట్ నిర్మించాల్సినటువంటి అవసరమే ప్రాజెక్టును పట్టించుకోవట్లేదు. దీని వెనకాల ఉన్న రీజన్ కేసీఆర్ మరొకసారి కీలక సమావేశం, సుదీర్ఘ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సమావేశం అవకాశం. జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్య నాయకులంతా కూడా హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా హాజరు కానున్నారు. కొద్దిసేపట్లో భవన్కి కేటీఆర్ చేరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి. దీని తర్వాత డైరెక్ట్గా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారు. అక్కడ కీలక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ప్రజా ఉద్యమాన్ని చేయాలనేటువంటిది డిసిషన్ తీసుకున్నారు. క్షేత్రంలో ఈ బహిరంగ సభలు, ఒకటి మొదటగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ పార్టీ సమాయత్తం అవుతా ఉంది. సెకండ్ వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక సభలకు కేసీఆర్ హాజరవుతారు. హాజరయ్యే కంటే ముందు ప్రాజెక్టు సందర్శన కేసీఆర్ చేరున్నారు అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతూ ఉంది. పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ అయింది ఎంత, పెండింగ్ ఉంది ఎంత, ఎందుకు కాంగ్రెస్ దానిపైన దృష్టి పెట్టట్లేదు, జనంలోకి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చించాలని రేవంత్ రెడ్డి నుంచి ఛాలెంజ్ విసురుతున్నా దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి నాయకులతో కూడా ఆయన కీలక సమావేశం తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం డీటెయిల్గా అన్ని ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, చివరి దశలో ఉంది. దాన్ని ద్వారా నీళ్ళు ఇస్తే సాగునీరు, తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కేసీఆర్కి
బీఆర్ఎస్కు పేరు వస్తుందనేటువంటిది ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయట్లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి అజెండాను జనంలోకి తీసుకెళ్లాలి. రైతాంగ సమస్యలు, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అంశాలతో పాటు ఈ పాలమూరు లోకి వెళ్ళాలి, పార్టీకి పూర్వ వైభవం తేవాలి అనేటువంటిది కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తాం. చాలా కీలకమైనటువంటి సమావేశంగా బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. గతంలో నీటి ప్రాజెక్టుల కోసం, నీళ్ల కోసం ఎట్లయితే తెలంగాణలో ఉద్యమం జరిగిందో ఇదొక మరొక ఉద్యమానికి వేదికగా మలుచుకోవాలి, దీంతో బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనుకున్నంత స్థాయిని మించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలవడం అనేటువంటిది కూడా పార్టీకి కాస్త కొత్త జోష్ అనేటువంటి అంశంలో బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. సో డైరెక్ట్గా కేసీఆర్ఏ రంగంలోకి దిగినటువంటి వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్, అసెంబ్లీలో రేపు మొత్తం పాలమూరు రంగారెడ్డి పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికార పార్టీ చేయడం, తర్వాత దీనికి ఆఫ్లైన్లో వీళ్ళు కూడా బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనోజ్, గ్రౌండ్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సందర్శన కేసీఆర్ చేరున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ కంటే ముందు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలంతా కూడా ప్రాజెక్టు సందర్శన చేస్తారు. ఇదే ఎజెండా సింగిల్ టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి, ప్రజాక్షేత్రంలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నట్టు. ఉద్యమాలు చేస్తాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లో ఉంటానని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఇందాకనే అంటున్నట్టుగా ఉద్యమాలు, ఉప ఎన్నికలు అంటేనే పెట్టింది పేరు కేసీఆర్ కి. సో ఎటువంటి ఉద్యమ కార్యాచరణ రంగంలో దిగబోతున్నారు? ఆయన ఉద్యమం అంటే ప్రజల్లో ఉండి నిరసనలు, దీక్షలు, ఆందోళన ఉండే అవకాశం ఉందా? అటువంటి ఏదైనా స్కెచ్ వేయబోతున్నారా? ఈ అసెంబ్లీ సమావేశాల కంటే మునిపే ఒకసారి పబ్లిక్ లో ఈ విషయం పైన చాలా స్ట్రాంగ్ గా తీసుకువెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చేయబోతోందా? ఎగ్జాక్ట్లీ, బహిరంగ సభల ద్వారా జనాలను ఆకర్షించాలి. అక్కడ నుంచి కేసీఆర్ స్పీచ్ రాష్ట్ర వ్యాప్తంగా జనాలను ఆకర్షించేలా మొత్తం తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆయన సభా వేదికగా మాట్లాడేటువంటి విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దానితో పాటు ఇంకా కొన్ని కీలక సంబంధించినటువంటి అసలు ఇతర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, తర్వాత ఇంతవరకు వ్యతిరేక విధానాలు ఏమున్నాయి అనేటువంటిది డీటెయిల్గా జనాలకు అర్థమయ్యేటువంటి రీతిలో కేసీఆర్ ఒక వ్యూహరచన రూపొందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన నాయకులంతా హాజరవుతూ ఉన్నారు. గ్రౌండ్లో జనాలకు వివరించేలా, వారికి అర్థమయ్యేటువంటి రీతిలో వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది అన్యాయాలపైన అనేటువంటి వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఈ 3 బహిరంగ సభల ద్వారా ఒక ఎజెండాను సిద్ధం చేయాలి, కాంగ్రెస్ని కార్నర్ చేస్తూ ప్రభుత్వం పైన ప్రెషర్ పెంచేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఏదో ఒక అంశంతో ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, ఈ అంశాలతో జనాలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్. ఏదో ఒక అంశాన్ని ఈసారి డైవర్ట్ చేయడం కాదు, మనం తీసుకున్న ఎజెండాలోకే కాంగ్రెస్ ఖచ్చితంగా రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే, లేదంటే దాని మీద ఫోకస్ చేయాల్సిందే అనేటువంటిది రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి కేసీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతుండడం, 2 years తర్వాత దీనిపైన ఫోకస్ చేయడం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా ఈరోజు నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించిన విషయం పైన మన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఇక అంతు తేలుస్తాను, కేంద్రం ఏం తప్పులు చేస్తోంది,